ఓటేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చేతులతో ఈ గవర్నమెంట్ గెలిపించినందుకు. కాబట్టి నెక్స్ట్ మేమందరం 20 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ రూలింగ్ లోకి రాకుండా బాధ్యత తీసుకుంటాం. అయ్యా కూటమి ప్రభుత్వం ఓటేసి మా ప్రభుత్వం మాకు మంచి చేస్తుందని నమ్మి ఓటేసినందుకు మాకు మంచి 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 బుద్ధి చెప్పారు. మీ ప్రభుత్వం కలిసి 4 రోజుల నుంచి పిచ్చుకోకల్లా మమ్మల్ని రోడ్ల మీద ఉంచి మీకు మంచి చేస్తాం, మీకు 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 సానుకూలంగా స్పందిస్తామని వాయిస్ నోట్లు కూడా పెట్టి చివరికి ఇప్పుడు రేపు పరీక్షలు ఇస్తామని షెడ్యూల్ రిలీజ్ చేస్తారా? మీకు ఇది న్యాయమేనా? డ్రామా అండి, డ్రామా డ్రామా. ఏకపక్షాన్ని ప్రతిపక్షం లేకుండా గెలిపించిన దానికి మాకు బాగా చేశారండి. కూటమి కూటమి అని ఈ రోజు ఎక్కడున్నారండి? యువగలమని నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? డిఎస్సీ అన్నారు, గ్రూప్ 2 అన్నారు, ఏది ఎక్కడ? ఇవన్నీ వినిపించట్లేదా? మాకు అన్నిటి అది వినిపించట్లేదా? అందుకే ఈ డ్రామాలు. మన నిరుద్యోగులు మేము అంత పనికి మనలో కనిపిస్తున్నామా? వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ మా మీదే ఉంది. యువకాలను నమ్ముకునే ఈ రోజు గవర్నమెంట్ గెలిచింది. రేపు ఈ యువకాలం ఏంటో చూపిస్తారు. ప్రతి ఇంట్లో ప్రతి మీ ఉన్నోళ్ళు, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉన్నాం. ఒక్కొక్క ఇంట్లో మినిమం 5-6 ఓట్లు ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఏంటని చూపిస్తారండి. ఈ రోజు దీంతో ఆగిపోదు. Yeah.